ఏంటి అంటే వాళ్ళకి బిజినెస్ గురించి తెలియకనా, లేకపోతే ప్రొడక్ట్ లో రిజల్ట్ లేకనా, లేకపోతే అర్థం కాకనా? అంటే కొంతమందికి అర్థం కాక, కొంతమందికి అర్థమైనా కూడా ఒంటి మీద కొంత బలుపు అనేది ఉంటది కదా, దాని వల్ల కూడా ఈ బిజినెస్ చేయలేదు. వాళ్ళకి ఆల్రెడీ కావాల్సినంత డబ్బు ఉంది, వాడికి ఏం అవసరం ఇంకా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, నేనే మొత్తం చేసేస్తా, నేనే 100% చేయగలుగుతా, నా వల్లే అవుతుంది ఈ బిజినెస్ మొత్తం, నేనే చేస్తా, ఎవడూ అవసరం లేదు, ఒకటి మాట నేను వినేదేంది, అప్లైన్ మాట వినేదేంది, డౌన్లైన్ మాట వినేదేంది అని ఎప్పుడైతే అనుకుంటామో, నువ్వు ఆగిన రోజు నీ ఇన్కమ్ కూడా అయిపోతుంది. నువ్వు ఒక్కడివి 100% చేయటం కాదు, 100 మెంబర్స్ ఈచ్ 1% చేసినా చాలు. 1% 100 మెంబర్స్ చేసినా కూడా 100% కంప్లీట్ అయిపోద్ది. నువ్వు ఒక్కడవే 100% చేయాల్సిన అవసరం కూడా లేదు. అద్భుతమైనటువంటి బిజినెస్ ప్లాన్ ఉంది ఇక్కడ, ట్రైనింగ్ సపోర్ట్ ఉంది, అప్లయన్స్ ఉన్నారు, కంపెనీ ఉంది, సిఎన్టీసి ఇస్తుంది, మీకు రెగ్యులర్ గా జూమ్ మీటింగ్స్ ఇస్తున్నారు. మనం స్కూల్ కి వెళ్తేనే చదువు వస్తుంది. ఇంతకు ముందు నేను జూమ్ స్టార్ట్ అయినప్పుడు మేడం గారు ఎంత రిక్వెస్ట్ మేనర్ లో మిమ్మల్ని జూమ్ కి ఇన్వైట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు డెవలప్ అవ్వడానికి, అప్పులైన అవకాశం ఇచ్చి మీ అప్పుల నుంచి బయటపడేయటానికి ఆయన ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు, బతిలాడుతుండు రమ్మని, చెయ్యి పట్టుకొని గుంజకపోతున్నాడు. కానీ బయట ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? బయట మీరు ఒక కొట్టు పెట్టండి, ఒకటి షాప్ ఎదురుగా మీరు కొట్టు పెట్టండి, వాడు పొద్దున్న లేచిన కాడ నుంచి వీడు నాశనం గాను, వీడు చదనం గాను, వీడు ఆరిపోను, వీడు తావా, ఈ మాటలే వస్తాయి తప్ప ఎవడు కూడా నువ్వు ఎదగాలని చూడటం. అని ఇక్కడ నిన్ను నీ ఎదుగుదల వచ్చేంత వరకు కూడా వాళ్ళ ఎదుగుదలను కూడా పక్కన పెట్టి మిమ్మల్ని గుంజుకొని పోతుంటారు అప్లయన్స్. ఎక్కడుంది సార్ సెక్యూరిటీ, ఎక్కడుంది సార్ సపోర్ట్, ఎక్కడుంది సార్, ఎక్కడ సార్ నీకు ట్రైనింగ్ ఇస్తారు, ఈ సబ్బు నేను తమ్మాలి, ఈ సబ్బుకి ఇగో ఇట్లా ఇవ్వాలి, దీనికి ఇట్లా ప్రమోట్ చేయాలి, ఎవరిస్తారు సార్ బయట మీకు? ఒక బీడీ కొట్టుబెట్టు, ఒక టీ కొట్టుబెట్టు, ఎవరిస్తారు మీకు ట్రైనింగ్? కానీ ఇక్కడ ప్రతి దానికి కూడా మీకు ట్రైనింగ్ ఇచ్చి సపోర్ట్ ఇస్తాడు మన ఫ్రెండ్. నేను ఒకే ఒక్క మాట చెప్తున్నా, గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకునే సత్తా నీకుందా? ఉండొచ్చు, కానీ గవర్నమెంట్ ఉద్యోగం వేసే స్థితిలో గవర్నమెంట్ లేదు. కేవలం 2% ఉంది గవర్నమెంట్ ఉద్యోగులు మొత్తం కూడా ప్రపంచంలో. ఇండియాలో మన రాష్ట్రంలో కూడా 2% మంది పీపులే గవర్నమెంట్ ఉద్యోగస్తులు. వీళ్ళకి జీతాలు ఇవ్వలేకనే 10వ తారీఖు 15వ తారీఖు దాకా నడిపారు. అట్లాంటిది ఇంకా నీకేడిస్తారు? అటెండర్ ఉద్యోగానికే 6 లక్షల మంది అప్లై చేస్తున్నారు, ఇంకా మనకేడొస్తుంది? ఇప్పుడు అంత వచ్చినా మళ్ళీ నేను వచ్చి ఆడికి వచ్చినా, యాప్ సెల్లింగ్ వచ్చినా, ఇక్కడ తీసుకునేవాడిని నేను తోపు తురుంకాన్ని అయితే నాకే ఆడ 3-4 లక్షలు ఇవ్వాలి కదా గవర్నమెంట్ జాబ్ లో. మరి ఎందుకు ఇవ్వట్లేదు అక్కడ? నా ప్రతిభకు తగ్గ ఫలితం అక్కడ దక్కదు. కానీ ఇక్కడ ఎంత టైం పెడతావు, ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తావు, అంత తీసుకునేటటువంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ రూమ్ మీద 8th వండర్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ వెస్టీజ్. ఎవరైతే ఈ వెస్టీజ్ ని శ్వాస ధ్యాసగా తీసుకొని అప్లై చేయబట్టుకొని ఒక 1 year పాటు ముందుకెళ్తారో లైఫ్ లో ప్రతి విషయంలో కూడా సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. అడ్డంకులు వస్తాయి, ఎక్కడ లేదు అడ్డంకులు, ఎక్కడ లేదు ప్రాబ్లం చెప్పండి? నీ ఇంట్లో లేదా ప్రాబ్లం, నీ ఒంట్లో లేదా ప్రాబ్లం, సొసైటీలో లేదా ప్రాబ్లం, నువ్వు పనిచేసే దగ్గర లేదా ప్రాబ్లం, ఎక్కడ లేదు ప్రాబ్లం. అరే నువ్వు చదువుకునే చదువులోనే మ్యాథ్స్ పెద్ద ప్రాబ్లమ్స్, అన్ని బుక్ మొత్తం ప్రాబ్లమ్సే. ప్రాబ్లమ్స్ లేనిది ఎక్కడ ఉంటాయి, కానీ వాటిని చూసి భయపడిపోయేవాడు పిరికివాడు, వాటిని ఎదుర్కొని గెలిచేటటువంటి వాడే ఛాంపియన్. మరి నువ్వు ఛాంపియన్ లాగా ఉంటావా, చతికిల పడిపోతావా? అడ్డంకులు దాటితేనే అందలం ఎక్కగలుగుతావు. ఈ రోజు మీకు ఇంత హోస్ట్ చేయగలుగుతున్నారు, ఇంత జూమ్ నడపగలుగుతున్నారు, ఇన్ని మీటింగ్స్ చేయగలుగుతున్నారు. ఆ స్టేజ్ మీద నిలబడితే ఒక్కొక్కళ్ళకి 30 దడుస్తుంది, అయినా కూడా ధైర్యం తెచ్చుకొని నిలబడుతున్నారంటే డబ్బు, మనీ ఇచ్చేటటువంటి మోటివేషన్ ప్రపంచంలో ఏది ఇవ్వదు. ఒక్క 10,000, 20,000, 50,000 కొట్టి చూడు, స్టేజ్ మీద నీకు మించినటువంటి తోపే ఉండడు మాట్లాడటంలో. ఎవరిస్తారు? ఇవన్నీ అడ్డంకులు దాటి వచ్చిన వాళ్ళు కాబట్టి ఈ రోజు మీ అందరినీ కూడా వాళ్ళు శాసించగలుగుతున్నారు. మీ సపోర్టు మిమ్మల్ని పట్టుకొని వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతున్నారు. ప్రాబ్లమ్స్ ని చూసావా, నీకు ప్రాబ్లమ్సే కనపడతాయి. ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్, ఏదన్నా ప్రాబ్లం వచ్చింది చిన్నప్పుడు మనకి ఏదన్నా కావాలి, నాన్న నాకు ఇది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి అంటే మన ప్రాబ్లం కి సొల్యూషన్ ఎవరంటే అప్పుడు అమ్మ నాన్న. కొంచెం పెద్ద అయిన తర్వాత మన ప్రాబ్లం కి సొల్యూషన్ ఎవరంటే భగవంతుడు. అయ్యా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నువ్వు నాకు ఇది, నీకు ఇది ఇస్తాను, నేను ఒక ఊదిబత్తి తిప్పిస్తా, నువ్వు నాకు 1,00,000 రూపాయలు, నీ హుండీలో నేను ఒక 100 రూపాయలు వేస్తాను, నాకు 1 కోటి రూపాయలు నా అకౌంట్ లో వేయి.
అంటే మన ప్రతి ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఎవరంటే చిన్నప్పుడు అమ్మా నాన్న, పెద్ద అయిన తర్వాత భగవంతుడు. కానీ మీ ప్రతి ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అదే భగవంతుడు మీ చేతికి పంపించాడు. ప్రెస్టీజ్ అదే ప్రాబ్లమ్ ని క్లియర్ చేసుకోవడానికి మీకు ఒక వ్యక్తి ద్వారా పంపించాడు. ఆ సొల్యూషన్ ఎవరు అంటే అన్ని ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అప్లైన్. అప్లైన్ చెయ్యి పట్టుకో. అప్లైన్ కి మించినటువంటి యోధుడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. మిమ్మల్ని అప్పుల నుంచి గట్టెక్కించేటటువంటి వన్ అండ్ ఓన్లీ పర్సన్. ఆ పర్సన్ ని పట్టుకొని మనం ముందుకెళ్ళగలిగితే లైఫ్ లో సక్సెస్ ఉంటుంది. ఒక్క సంవత్సరం కమిట్మెంట్ తో ఉండగలిగితే. 20 సంవత్సరాల సర్వీస్ లో కనీసం నా పాత బైక్ ని మార్చి కొత్త బైక్ కొనలేకపోయా నేను ఈఎంఐ లో కూడా. అట్లాంటి నేను 14 లక్షల కారు వేసుకొని ఫ్యామిలీతో పాటు హ్యాపీగా తిరుగుతున్న టూర్లలో. మా అమ్మా నాన్న ఎక్కించుకొని తిరుగుతున్నాను. వాళ్ళకి కనీసం మేము పెద్ద అయ్యే వరకు కనీసం బండి కూడా తెలీదు. సైకిల్ మీద తిరిగి చెప్పులు లేకుండా కాళ్ళతో తిరిగినటువంటి వ్యక్తులు ఈ రోజు కాళ్ళకు మట్టి అంటకుండా కారులో తిప్పగలుగుతున్నాం. ఎవరిచ్చారు ఈ ధైర్యం? ప్రెస్టీజ్. నా గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కడ ఇవ్వాలి? గవర్నమెంట్ ఉద్యోగాన్ని నేను తక్కువ చేయట్లా. అది బతకటానికే పనికొస్తది, జీవించటానికి పనికిరాదు. నీ కలల్ని సాకారం చేసుకోవటానికి పనికిరాదు. గవర్నమెంట్ ఉద్యోగం చేసిన తర్వాత వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పర్సన్ కూడా లైఫ్ లో మేము ఏదో సాధించామని చెప్పేసి ఎవరో 1 or 2% పీపుల్ మాత్రమే చదువుకొని ఇంకా చదివి కసితోటి ఉన్నత స్థానాలకు వెళ్తారు. కానీ 98-99% ఆఫ్ ద పీపుల్ ఉద్యోగం వచ్చిందా ఇంక అన్ని అయిపోతాయి. ఉద్యోగం వస్తే ఫస్ట్ పెళ్లి అయింది, వివాహం విద్యనాశనం, శోభనం సర్వనాశనం అని.